అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్ పంపిణీపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. ఎన్నో రోజులుగా నూతన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, తలసేమియా బాధితులు తదితర అర్హులైన వర్గాలకు నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ ఆగస్టు 31 ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలు బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తును స్వీకరించి ఆన్లైన్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనమట్ల దినేష్, అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, డిఆర్డిఓ రఘువరన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే మా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళా సోదరిమణులకు, విడో సోదరిమణులకు, దివ్యాంగులకు, గీత ఏదైతే గౌడ సోదరులకు, చేనేత సోదరులకు, డయాలసిస్ సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఉన్న వారికి మన చేయూత పెన్షన్ ద్వారా రేపు ఆగస్టు ఈ నెల 31 తారీఖు అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసే అంశంలో భాగంగా ఈరోజు విడో సోదరి మండలకు కొత్తగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకునేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒంటరి మహిళలకు కానీ, విడో సోదరి మండలకు కానీ, దివ్యాంగులకు కానీ, గీతాకు సంబంధించినటువంటి ఏదైతే గౌడ సోదరులకు కానీ, చేనేతకు సంబంధించినటువంటి కార్మికులకు కానీ, డయాలసిస్ సంబంధించినటువంటి రోగులకు కానీ మున్సిపల్కి సంబంధించిన మున్సిపాలిటీ ఆఫీస్లో, మండలాల్లో ఎంపీడీ ఆఫీస్లో, గ్రామ పంచాయతీ జీపీఓ ద్వారా దరఖాస్తు పెట్టుకొని ఆ దరఖాస్తు ఈ నెల 31 తారీఖులో దరఖాస్తు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు మన మనస్ఫూర్తిగా మన ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు సీతక్క గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామాల్లో అధికార పరంగా ఈ పర్యటన చేసినప్పుడు మరి సోదరిమణులు అనుకోకుండా దుస్సంఘటనలో చనిపోయిన సోదరిమణులు అడుగుతున్నారు, సార్ మా భర్త చనిపోయాడు, మా పెన్షన్ రావట్లేదని. ఒంటరి మహిళ సోదరిమణి ఉంటుంది, ఆ ఒంటరి మహిళ సోదరిమణి దరఖాస్తు పట్టుకొని వస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన శాఖ మంత్రిగా ఆ దివ్యాంగుల సోదరులందరూ వస్తారు, అన్న మా కొత్త పెన్షన్ కావాలని చెప్పేసి. మరి 100% మరి యొక్క స్టాచ్యురేషన్ ద్వారా ఎవ్వరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి కొత్త పెన్షన్లు ఈరోజు సుమారు 7 వివిధ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 2,18,002 మంది లబ్ధిదారులకు, ఆ కుటుంబాలకు సుమారు ప్రతి నెల 47,14,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దానికి అదనంగా ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి వారు సుమారు ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు అంశం పరంగా ఒంటరి మహిళలు కానీ, ఇతర సోదరి మహిళలకు కానీ, కళ్ళు గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, పైలేరియా బాధితులకు కానీ, దివ్యాంగులకు కానీ, డయాలసిస్లకు కానీ ప్రత్యేకమైనటువంటి రేపు 16వ తారీఖు ఆగస్టు 15 తర్వాత 16 రోజులు మన ములుగులో ఈ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే
జిల్లా కలెక్టర్ గారు ఆ అధికారులకు, ఆ మండల అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు ఆ ఫార్మేట్ లోపల అప్లై చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి అంశం విషయంలో ఒకట జిల్లా మంత్రిగా నేను కానీ, శాసనసభ్యులు కానీ, మా వెల్మ సంక్షేమ చైర్మన్ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ గారు కానీ, శాసనసభ విప్పుగా ఉన్నట్టు మా ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం గారు, మా అందరి ప్రజల ప్రభుత్వం తరఫున మేము ప్రజలను మనవి చేస్తాం. అర్హత ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏదైతే చేయూతకు సంబంధించిన పెన్షన్ విషయంలో కూడా సకాలంలో అప్లై చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి మరి వయసు పరంగా కూడా మరి సోదరి మహిళలకు 18 సంవత్సరాలు పైబడ్డ ఒంటరి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి సోదరి మహిళకి 18 సంవత్సరాలు పైబడినటువంటి భర్త చనిపోయినటువంటి సోదరి మహిళ ఉన్నట్టయితే వారికి ఇవ్వబడుతుంది. కళ్ళు గీత కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత, అదేవిధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు, ఈ విధంగా పైలేరియా కానీ దివ్యాంగులకు కానీ, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన శాఖ మంత్రిగా నేను ప్రత్యేకంగా మా దివ్యాంగుల సోదరులకు సోదరిమణులకు ఎవరైతే 51% వైకల్యం ఉన్నవారికి, హియరింగ్ అండ్ ఇంప్రూవ్డ్ ఉన్నటువంటి 40% ఉన్నవారికే ఈ దివ్యాంగుల కొత్త పింఛను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి మరి ఒక జీవో విడుదల చేసిన విషయాన్ని సందర్భంగా జైత్యాల జిల్లా మీడియా ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజానీకానికి మనవి చేసుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వంపై మన ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టమున్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాట విషయంలో కూడా ఈరోజు ఒక మెట్టు ముందుకేసి ఇంకా ఇవ్వాల్సినటువంటి పథకాల లోపల మరి రాబోయే 2 సంవత్సరాలు 4 నెలల లోపల రవి పూర్తి చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా నేను మనవి చేస్తున్నాను. మీ అందరి యొక్క గ్రామాల్లో మీడియా పరంగా మీరు ఉంటారు. ఏదైతే ఈ అర్హత ఉన్న ప్రజలకు అవేర్నెస్ వచ్చే విధంగా మీ సపోర్ట్ కూడా మీ యొక్క ఉండాలని చెప్పి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మా మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా మరి ఒక మంచి చేయూతకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉన్న అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నాను. మరొకసారి జైత్యాల జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను ముఖ్యమంత్రి గారికి, ఈ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైకోర్టు నిన్న రోజు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిపై స్టే విషయంపై గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి యొక్క పథకాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సందర్భంలో ఒకట నిన్న కోర్టు స్టే రావడం అత్యంత బాధాకరం. గతంలో వారు ఏదైతే ఏ ఒక చట్టాన్ని చేసే ముందు కానీ ఏ ఒక పథకాన్ని అమలు చేసే ముందు నిబంధనలకు అనుగుణంగా ఆ పథకాన్ని జీవోలు ఇవ్వడం కానీ చట్టాన్ని చేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారి ప్రభుత్వంలో చేసినటువంటి ఆ జీవో ఇచ్చినటువంటి తప్పిదం వల్ల ఈరోజు హైకోర్టులో షాదీ ముబారక్పై కళ్యాణ్ లక్ష్మిపై స్టే రావడం జరిగింది. తక్షణమే దానిపై మరి చట్టపరంగా మా అడ్వకేట్స్ ద్వారా ఏజీ ద్వారా కౌంటర్ ఫైల్ చేపించేసి తిరిగి ఆ పథకాన్ని షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేపించే బాధ్యత మాది అని చెప్తున్నా. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన లోపల మరి వారు తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని మరి అందరూ అప్పుడు ఎన్నికలు మేము రాకపోతే పథకాలన్నీ ఉండేయని చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా వారి హయాంలో ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు అమలు చేసుకుంటూ ఇంకా ప్రత్యేకంగా ఇంకా సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తుంది. మరి దానికి కూడా
మరి మొన్నటి వరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి మరి మాట్లాడితే మేము కౌంటర్ ఫైల్ చేయలేదని, కౌంటర్ ఫైల్ చేయకపోతే స్టే వచ్చిందని అనడం అనేది మేము ఆయన వయసుకు, ఆయన మాట్లాడే మాట తీరుకు, ఆయన విజ్ఞతకు వదిలిపెడతాను. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏది ఇచ్చినటువంటి చట్టం ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చేసినటువంటి జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోను వాళ్ళు ఛాలెంజ్ చేసింది. ఆ జీవోని ఛాలెంజ్ చేసిన వల్ల దానివల్ల లొసుగు వల్ల ఇలా కోర్టులో స్టే రావడం జరిగింది. రేపు క్యాబినెట్ ఉంది, రాష్ట్ర క్యాబినెట్లో ఈ విషయాన్ని చర్చిస్తాము. చట్టానికి లోబడి ఏ విధంగా దాన్ని అధిగమించాలో ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ద్వారా రజనీకాంత్ గారితో నేను ఫోన్ ద్వారా మాట్లాడినాను. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మా నరసింహరావు గారు ముగ్గురం కూడా వారితో మాట్లాడడం జరిగింది. రేపు కౌంటర్ కూడా దానికి సంబంధించినటువంటి స్టే వికెట్ అయ్యడానికి కౌంటర్ కూడా ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా ఒక్కసారి తెలంగాణ ప్రజానీకాన్ని మేము మనవి చేస్తున్నాం. ఆర్థికంగా పోయిన ప్రభుత్వం చేసిన సంక్షోభం, ఆర్థికంగా అన్ని విధాలు కూడా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెట్టి ప్రతి నెల 1వ తారీఖుల వారు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఈరోజు మీకు సంక్షేమ కార్యక్రమం అందజేసుకుంటూ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి చేయూతకు సంబంధించిన సుమారు 7 విడవ సోదరిమల్లు కానీ, ఒంటరి మహిళా సోదరిమల్లు కానీ, దివ్యాంగులు కానీ, అదేవిధంగా డయాలసిస్ సంబంధించిన వాళ్ళు కానీ అనేక పథకాలు కూడా ఈరోజు 31వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకొని పథకాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని మనం చేసుకుంటూ, మొన్న వర్షాలు రాకపోతే ఏమన్నాడంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నాడు. బాగా వర్షాలు వచ్చే వరకు పాపం బాగా బీఆర్ఎస్ నాయకులందరూ ఇళ్ళని పడుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ ఇలా షాదీ ముబారక్ గారి కళ్యాణానికి స్టే వస్తే కూడా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి చట్టం చేసే విషయంలో కూడా లొసుకులు వెతికి చట్టాన్ని చేసి ఇవ్వాలి మా ప్రభుత్వాన్ని అనడం అనేది వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయింది అనేది ఇది ఒకటి ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.